రాజకీయాల్లో ఖచ్చితంగా సలహాలు సూచనలు తీసుకోవాలి. కొంతమంది మాట వినాల్సి వస్తుంది, ఆలోచించాల్సి వస్తుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోకపోతే ప్రత్యర్థులు వేసే ఎత్తుగడలు, ప్రత్యర్థులు వేసిన ట్రాప్లో పడాల్సిన పరిస్థితి అయితే దాపురిస్తుంది. ఇప్పుడు జనసేనలో అదే పరిస్థితి ఉందా? కొంతమంది జనసేన నుంచి బయటకు వచ్చిన నాయకులు అదే మాట మాట్లాడుతున్నారు. మేము చూసాం, పొత్తుల విషయంలో అప్పుడే నిర్ణయం వద్దు, ముందు పార్టీని బలోపేతం చేద్దాం, తర్వాత పొత్తులు, సీట్లు, లెక్కలు, పంపకాలు ఇవన్నీ చేద్దాం, మన బలం నిరూపించుకుంటేనే ఎక్కువ సీట్లు అడగడానికి అవకాశం ఉంటుందని చెప్పినా సరే పవన్ కళ్యాణ్ గారు మా మాట వినలేదు అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక 2-3 కార్యకర్తలు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఎందుకంటే ఒక మోస ధోరణికి భిన్నంగా ప్రజల నాడిని పట్టుకునేందుకు, ప్రజలను మచ్చిక చేసుకునేందుకు ఖచ్చితంగా వ్యూహకర్తలు చెప్పే సూచనలు, సలహాలు స్వీకరిస్తారు, పార్టీ అధినేతలు పాటిస్తారు. ఇప్పుడు వైసీపీ అదే చేస్తుంది, టీడీపీ కూడా అదే చేస్తుంది అనేది. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం అసలు ఇటువంటి మాటలు ఏం వినరంట. ఆయనకి నచ్చిందే చేస్తారు, చెప్పిందే వినాలి కింద వాళ్ళందరూ కూడా అనేది. కాకపోతే ప్రజల్లో విశ్వసనీయతను పెంచుకుందాం అనే విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఆలోచించట్లేదు. ఆయన ఎప్పుడు కూడా చంద్రబాబు గారి దగ్గర తన విశ్వసనీయతను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ప్రజల విషయంలో మాత్రం ముందుకు వెళ్ళట్లేదు. టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించండి, చంద్రబాబును గెలిపించండి అని చెప్తున్నారు తప్ప తనను గెలిపించండి, తనను ముఖ్యమంత్రిని చేయండి అని మాత్రం అడగట్లేదు అనేది కూడా. ఆ మాట నచ్చలేని వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు బయటకు వస్తున్నారు. ఇప్పుడు చాలామంది ఇప్పటికే బయటకు వచ్చారు. బయటకు వచ్చిన వాళ్ళు ఈ తరహా వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. వాస్తవానికి అసలు జనసేనకు సలహాలు ఇచ్చేవాళ్ళు లేరా? సలహాలు ఇస్తుంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకోవట్లేదా? ఇదే కనుక జరిగితే రేపొద్దున్న ఒక ఏదో అంటారు కదా, చుక్కాని లేని నావల పార్టీ ముందుకెళ్ళిపోతుందేమో, పార్టీ పరిస్థితులు ఉంటాయేమో, ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ అనే హెచ్చరికలు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన నాయకుల నుంచి ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తున్నాయి.